హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కందుకూరు ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. రెండు కులాల మధ్య ఇది ఒక వార్గా కూడా మొదలవుతూ వచ్చింది. అయితే దసరా పండుగ రోజు జరిగినటువంటి ఈ ఘటన అప్పటి వరకు కూడా చర్చనీయాంశం కాలేదు. ఆ తర్వాత కాపు నేతలందరూ జోక్యం చేసుకోవడము, ఆ ఘటనకి సంబంధించి జరిగినటువంటి విషయం ఏంటనేది వివరణ మొత్తం తెలుసుకున్న తర్వాత కులాల పేరుతో దూషించి కులాల పేరుతో కుంపట్లుగా మార్చి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తిని చంపేయడం వెనక జరిగినటువంటి కుట్రలన్నింటినీ కూడా బయటకు పెడుతూ వచ్చారు. అయితే దీన్ని రెండు పార్టీల మధ్య వారుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికంటే కూడా ఒక వ్యక్తికి న్యాయం చేయాలి అంటూ కూడా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కందుకూరు వెళ్తూ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అసలు ఈ ఘటనకంతా కూడా కారణం ఎందుకు, కారణం ఏం జరిగింది, దీన్ని పొలిటిసైజ్ చేయాల్సి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ అంశం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో కులాలు అనేది ఆంధ్రప్రదేశ్లో కామన్గా జరిగేటువంటి ఒక సిచ్యువేషను. అది పొలిటికల్ పార్టీ ఏమనుకోకండి, ఒక బయాస్డ్ స్టేట్మెంట్ ఇచ్చేకండి సార్. కులాలు అన్నది మరి అది జరుగుతుంది కదా ఇప్పుడు, ఎక్కడ జరగట్లే. కమ్మ, టీడీపీ, కాపు, జనసేన, రెడ్డి, వైసీపీ ఇవన్నీ కులాలు కదా. ఇవన్నీ సామాజిక వర్గాలు మేము నిలబట్టలేదా? సరే నేను అన్నా అని చెప్పేసి మీరు తప్పు అంటున్నారు కదా. మిగతా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, మిగతా మీడియా ఛానల్స్ రెడ్డి కులం అందరూ కూడా జగన్ మనుషులు, కమ్మ కులం అందరూ టీడీపీ మనుషులు, కాపు కులం వాళ్ళు వీళ్ళే చెప్తున్నారు కదా. మరి దాని కులాలని మనం మీరు యాప్ చేయొద్దంటే ఎట్లా? అయిపోయింది కదా. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న అమర్నాథ్ రెడ్డి కదా ఉన్నారు. మీరంతా నేను విన్నా, నేను సాధారణంగా విన్నాను, అలాంటి నేను విన్నా. చెప్పండి. ఉదాహరణకి అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు, ఆయన కాదు వైఎస్ఆర్సీపీ ఉన్నాడా, తెలుగుదేశం ఉన్నాడా? నాదెండ్ల మనోహర్ అంత కొంప ముంచిన తెలుగుదేశం వాళ్ళు కూడా కనికరించి వాళ్ళు శంకనెత్తుకుని ఆయన చౌదరా లేకపోతే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, మళ్ళీ మనం మాట్లాడదాం. అలాగే మీరంటున్న వైఎస్ఆర్సీపీలో ఏ కొడాలని వంశీ ఎగేసుకుని మరీ పోయారు కదా, వీళ్ళే క్యాస్ట్. నిన్నటిదాకా ఈ గన్నవరం వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైనా వెంకట్రావు గారు ఏ వైఎస్ఆర్సీపీ సన్నిధానంలో ఉన్నాడు కదా. ఏ రాజకీయ పార్టీలు ఏమన్నా ఈయన ఇప్పుడు మన ఈయన వసంత కృష్ణ ప్రసాద్ గారు జస్ట్ క్యాస్ట్లు అంటే మీకు మాట్లాడుతున్నా. ఓ రాజకీయ పార్టీ ఒకే క్యాస్ట్ దృక్పథంతో పెడితే నోరు మూసుకుని ఇంట్లో చెమచక్కలు ఆడుకోమని చెప్తారు. తమాషాలు పడుతున్నారో తకరాలు ఉన్నాయా? కులాలు మతాలను రాసినంత మాత్రాన ఏ రాజకీయ పార్టీకైనా కులం మతం అంటగడితే మర్యాద ఉండదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్య ప్రజాప్రతినిధులుగా ఒక నియోజకవర్గంలో ఓన్లీ రెడ్డిలు, ఒక నియోజకవర్గంలో ఓన్లీ చౌదరులు, ఒక నియోజకవర్గంలో ఓన్లీ కాపులు, ఒక నియోజకవర్గంలో ఓన్లీ ఎస్సీ ఎస్టీలు ఉంటారా? లేదు, ఉండరు. కానీ ప్రధానికి రిజర్వ్డ్ నియోజకవర్గాలని పేరు ఎప్పుడు వస్తుంది? ఆ నియోజకవర్గం వెనకబాటుతనాన్ని నిర్మూలించడానికి రిజర్వ్డ్ అని ఒక యాప్ చేస్తూ ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఒక ఛాన్స్ అన్నది పొలిటికల్ ఏరాలో జరుగుతున్నది. ఉదాహరణకి ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం ఉంది, మొత్తం సోదరు డామినేషన్ కదా. వెనకబండి నియోజకవర్గం అయ్యకుండా వాళ్ళ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ప్రాణాలు తినేస్తుంది దాలే కదా. తమాషాలుగా ఉంది. ఒక్కొక్కడికి రాజకీయాల గురించి మాట్లాడేస్తుంటే ఎవరికి పడితే ఆడికి కులం మతం యాడ్ చేసుకుంటే ఈ 78, 79 సంవత్సరాల తర్వాత కూడా కులం గురించి మాట్లాడుతుంటే చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కడికి. నాటకాలు ఆడుతున్నారా? లేకపోతే మీకు ఎక్కువ బొర తిరుగుతుందని చెప్పి మమ్మల్ని కూడా ఆ బొర తిరిగే కార్యక్రమంలో ఇచ్చేస్తుంటారా? ఈ రోజు దాకా మీరు నేను చదువుకున్న రోజుల నుంచి ఈ రోజు దాకా మాట్లాడుతున్నా, మనతో ఫ్రెండ్షిప్ చేసినాడు కులం మతం చూసి ఫ్రెండ్షిప్ అవడం చేశాడంటే ఆడికన్నా ఏదో కూడా ఉన్నాడు. రాజకీయ నాయకుడికి వచ్చారు కులం మతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడిస్తున్నాడు ఈ మాటలు మాట్లాడు మనల్ని? ఫస్ట్ వీళ్ళు ఉండండి ఒక్క నిమిషం, నేను ఇంకా కందుకూరు దగ్గరికి రాలే. చెప్పండి. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు నేను పలానా కులపోని కాబట్టి ఈ కులానికి న్యాయం చేస్తానని ప్రమాణ స్వీకారం చేసి శాసనసభల్లోనూ మండలంలోనూ ఏమైనా పదవులు కుర్చీల్లో కూర్చుంటున్నారా? ఏం మాడుతున్నారు వీళ్ళు? అసలు ఏం మాడుతున్నారు? ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ డిబేట్స్, ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ మొదలెట్టమని? ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా, ఒక లాజిక్ చెప్తా సార్. కుటుంబ వ్యవస్థ గురించి తెలిస్తే, అఫ్కోర్స్ నీకు తెలిసి అదృష్టం లేదులే, ఒక భార్యకి కష్టం వస్తే తను ఫస్ట్ చెప్పుకునేది భర్తకి. అందులో ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసేదాకా లీడ్ అవుతున్న సిచ్యువేషన్లో పిల్లల్ని కిడ్నాప్ చేసేంత నేపథ్యం ఉన్నప్పుడు ఈ కందుకూరులో ఆ అమ్మాయి వాళ్ళ ఆయనకి చెప్పింది. వాళ్ళ ఆయన ఆల్మోస్ట్ వాళ్ళ అన్నదమ్ములను తీసుకెళ్ళి తిరగబడి ఒక గలాబా జరిగింది. తదనంతర పరిణామాల్లో ఒక వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు నేను ఉన్నాం, నాకు ఒక వెంజన్సా కనుక వచ్చింది అనుకుంటారు, ఆటో వాటితో నాకు గలాబా అయిందంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, వాడిని చంపేయాలంత కోపం వస్తుంది. మీకు అలా రాదు. ఒక్కొక్కరితో ఒక్కొక్క నెరేటివ్, ఒక్కొక్క నేచర్ ఉంటుంది, మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో పైపెచ్చేతను ఒక హ్యూమిలియేషన్ తీసుకోలేకుండా వ్యక్తిగతంగా చేసిన ఒక పనికిమాలిన పని. ఉదాహరణకి
అతని దగ్గర ఇతను పనిచేస్తున్నాడు, లేకపోతే ఇతనితో అతనికి కొన్నేళ్ల సాహత్యం ఉంది, సాన్నిధ్యం ఉంది అన్న దగ్గర ఎవడూ కడుపు కన్నం తిన్నాడు ఉటా ఉట్టిన మా ఆవిడని అల్లాడు ఏడిపిస్తున్నాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కుటుంబాన్ని రోడ్డు మీద ఎవడు పెట్టడు. ఫస్ట్ తన లెవెల్లో తనకున్న సామాజిక వర్గంలో తనకున్న పెద్దలతోనూ వాళ్ళు చర్చించుకొని ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవుతుంది. ఇది కుటుంబ వ్యవస్థ. దీని మీద అవగాహన ఆడుకుంటుంది చదువుకున్నోడికి, జర్నలిజం విలువలు ఉన్నోడికి. ఈ రెండు లేనివాడితో మనం మాట్లాడడం టైం వేస్ట్. ఇంకోటి చెప్తాను ఇప్పుడు. ఆ రోజు ఆ దుర్ఘటన ఏదైతే జరిగిందో ఫస్ట్ వాడిని మనకి తెలంగాణలో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఇంకో మహానుభావుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, ఇంకొక మహానుభావుడు సజ్జనార్ గారు ఈ ఆడపిల్లల పట్ల ఎవడైనా పిచ్చాశాలు వేస్తే ఎలాంటి సొల్యూషన్ ఉందో అలాంటి సొల్యూషన్ ఎందుకు లేదు? రెండోది, ఇవి నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే వీళ్ళు భూమి ఆకాశం ఏకవైపోయిన కబుర్లు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడపిల్ల మీద ఎవడైనా చెయ్యి వేస్తే చంపేస్తాను, పొడి చేస్తానని పోటుగడ కబుర్లు చెప్పాడు కదా. మరి ఈ విషయంలో ప్రతిస్పందన అనేది ఇది ఎందుకు మాడవలసి వస్తుందంటే ఇలాంటి కిరసనాలోడికి తెలివితేటలకి లేనోడికి కూడా అవకాశం ఎందుకు ఇస్తారంటే కనీసం ఎలక్షన్ అప్పుడు నా కులం చూసుకోవడం మన కులపో లోటు లేరా అని నోరు జారింది ఎవడంటే పవన్ కళ్యాణ్. ఈ రోజు దాకా ఒక పొలిటికల్ పార్టీని రన్ చేస్తున్నాడు ఎవడైనా సరే ఈ దిక్కుమాల భాష మాట్లాడంటే ఆడికన్నా ఇంకో సన్నాసవాడు లేడు. నేను మొమ్మటి లేకుండా చెప్తున్నాను విషయం. ఏ చంద్రబాబు గారు ఏ రోజున నా కులం నాకు పిలుపు అని చెప్పి ఇచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు లేదా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కాంటమెంటరీ పాలిటిక్స్లో ఎవరైనా నా కులం వాళ్ళు నాకు ఓటు వేయండి అని ఒక ఎలక్షన్ స్లోగన్ ఎప్పుడైనా ఉందా? ఎవరు రిప్రజెంట్ చేయరు అట్లా. ఇతను ఎందుకు చేశాడు? ఇతను ఎందుకు చేశాడు? ఇది ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఈ కందుకూరు నియోజకవర్గంలో మీరు అన్నట్టు ఆ సామాజిక వర్గ వివక్ష అన్నప్పుడు ఒక జనసేన పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటోడు జీవితంలో ప్రతిస్పందించడు. ఎందుకంటే ఇక్కడ ఊడిగం చేయడానికి వచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఉదాహరణకి సామాజిక వర్గం నాకు పెద్దలు ఎర్రం జోగి గారు లేకపోతే ముద్రగడ గారు అలాగే దాసరి రాము గారు నాకు చాలా ఆత్మలు, నాకు తండ్రి సమానులు, సోదర సమానులు, ఏదైనా చెప్పుకోండి. అలానే అగ్రిగేట్ నేను చాలా రెగ్యులర్గా వాళ్ళతో మాడుతూ ఉంటాను. నాకు ఇంటరాక్షన్లో ఒకసారి ఈ కందుకూరు విషయంలో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క మనోవేదన ఎలా ఉందంటే ప్రధానికి ఒక సామాజిక వర్గ పరంగా ఒక పెద్ద మనిషి కనుక అక్కడికి వెళ్తే ఉపశమనం. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా నా ఇంట్లో ఏదైనా చిన్న ఇది జరిగినప్పుడు మా పెదనాన్నో లేదంటే మా తాతయ్య ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఓదారిస్తే ఆ ఉపశమనం వేరేగా ఉంటుంది. ఇది కామన్ మ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. అందులో ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం కన్నా ఒక భర్తను కోల్పోయి ఇద్దరు అభంశుభం తెలియని పిల్లలతో శాశ్వత జీవితం గడపడానికి ఆ అమ్మాయికి ఎంత మానసిక ధైర్యాన్ని ఇవ్వగలగాలి ఎవరైనా? దసరా రోజు జరిగితే ఈ రోజు దాకా ప్రతిస్పందించరా? ఎవరు తూతూ మంత్రంగా హోంమంత్రి గారు ఒక ఆడపిల్ల ఒక పైపచ్చి హోంమంత్రి అంటే తల్లి స్థానంలో ఉన్న ఆవిడ ఇదే నా బాధ్యత, ఆవిడది ఇదే నా బాధ్యత. ఒక రాష్ట్రం మొత్తం మీద కుటుంబ తగాదాలో ఒక మరణాన్ని జననాన్ని ఆవిడ దృష్టిలో లేకుండా ఇది జరుగుతుందంటే ఏమనాలి సార్? ల్యాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఎవరికి ఉంది? అయిపోయిన తర్వాత అయిపోయిన పెళ్ళిళ్ళకి బాజాలు కొడతామని చెప్పేవాళ్ళు. మీకు నేను ఈ విషయంలో ఒక నెరేటివ్ని మీకు దగ్గరికి తీసుకెళ్ళాలి. గతంలో మీకు ముద్రగడ గారు జ్ఞాపకున్నట్టున్నారు. ఆయన రైలు రోకో ఇలాంటి కార్యక్రమంలో జరిగిన ఒక అబాస్పాలు చేసిన దాంట్లో ఎవరి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఒక పోలీస్ అధికారిని లోకేష్ గారు గదమాయించిన విధానం అది నేను కాదు, గౌరవ ముద్రగడ గారు బయటకు వచ్చి తన ఆక్రందన వెలిబుచ్చుకున్న దాంట్లో లంబూతులు మాట్లాడిన వాడు ఏ కులం? అదే కులం. రెండోది, ఆయనకి అంత జరిగిన తర్వాత ఆ సామాజిక వర్గం మీద అంత జరిగిన తర్వాత చిరంజీవి గారు పరామర్శకి వెళ్తే రాజమండ్రిలో నిరోధించింది ఎవరు? ఆనాటి ప్రభుత్వం ఎవరిది? దీనికన్నా ముందుకెళ్దాం. మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారు ఏ ప్రభుత్వంలో చనిపోయాడు ఆయన? అంటే ఈయన ప్రభుత్వంలో చనిపోయిన వాటికి అవతలోడి మీద అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అబాస్పాలు చేసి బురద జల్లేసే కార్యక్రమంలో లాగా ఇప్పుడు కూడా అదే నెరేటివా? ఇప్పుడు చూద్దాం. చిరంజీవి గారు నిలువరించినప్పుడు ఊరికే ఊగిపోయే అన్నయ్య దేవుడు వాళ్ళ వల్లే కదా ఈ సినిమాలు, ఈ జీవితం, ఆయన ఇచ్చిన బతికే కదా వీళ్ళకి. ఆ రోజు ప్రతిస్పందన ఉందా? ముద్రగడ గారి పట్ల ప్రతిస్పందన చూసారా? అంటే ఈ సామాజిక వర్గం పట్ల ఇలా చిత్తశుద్ధి లేదనే విషయం ప్రజలు గ్రహించండి. ఇదే దాసరామ గారు కాళ్ళకి బలపం కట్టుకొని 21 నియోజకవర్గాల్లో జనసేన కంటెస్ట్ చేసింది. బీజేపీ ఎందుకు పనికిరాని బీజేపీ కంటెస్ట్ చేసిన దగ్గర ఆయన చేసిన క్యాంపెయినింగ్ ఎంత అంత కాదు మాట్లాడారు. అలాంటి వ్యక్తులు ఇవాళ ఈ సామాజిక వర్గానికి కష్టం వస్తే వీళ్ళు ఏ కలుగులో అనుకున్నారు. ఇంకోటి నిన్న జక్కంపూడి రాజా ఇలాంటి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళని నిలువరించారు. అంటే అఫ్కోర్స్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు నిర్వహించినప్పుడే నెమ్మక నీరెత్తినట్టు కూర్చుకుని దేబ్జిలో కూర్చున్న పవన్ కళ్యాణ్ అప్పుడు ఈ జక్కంపూడి రాజా ఇలాంటి వాళ్ళు వెళ్తే ఆల్ సామాజిక వర్గం నుంచి వెళ్ళిన వాళ్ళని నిలువరిస్తే పట్టించుకుంటాడు అన్నది నాకైతే అపోహలు లేవు.
అపోహలు ఉన్న వాళ్ళు ఎయిర్ క్లియర్ చేసుకోండి. ఎప్పుడైతే నాకు నీ వలన నేను అనే దగ్గర వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నది విన్నాం మనం. కానీ వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు కాకుండా నేను వేడినీళ్ళు అవ్వాలంటే ఏడ్ చేయాలన్న కాన్సెప్ట్ ఎవడంటే పవన్ కళ్యాణ్. నా స్వార్థం అంటే ఏంటి, నేను ఎలా బతికి బట్ట కట్టాలా, నేను ఎలా అధికారం తెచ్చుకోవాలా, నేను అధికార పీఠం మీద ఎలా కూర్చోవాలా, ఇది తప్ప ఇంకేమైనా ఉంది అతని దగ్గర? కళ్ళ ముందు ఎంత తీవ్రమైన వివక్షలకు గురవుతుంటే కందుకూరులాడి దగ్గర ఒక పెద్ద మనిషిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, కేబినెట్ హోదా కలిగినాడు, అతను వెళ్ళి ఉపసంహరణిస్తే ఎవరికైనా ధైర్యం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి ఎలా స్పందించుందుడు, ఒక హోంమంత్రి ఎలా స్పందించుందుడు ఉటావుటిని అదే రోజు ఎల్లుంటే. ఎందుకంటే పూర్వపరాలు అక్కడ తెలిసిపోతాయి కదా. ఎందుకు ఆయన భార్య బయటకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడుతుంది, ఎలా హ్యూమిలేట్ చేశాడు, ఏం జరిగింది. అదే చెప్తున్నానండి, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం దాకా వెళ్ళిన నేపథ్యంలో ఈ ఆడపిల్లల మాన ప్రాణాల పట్ల హోంమంత్రి గారికి కానీ ఈ పకోడీ కబుర్లు చెప్పిన ఈ పవన్ కళ్యాణ్కి కానీ బాధ్యత లేదా? ప్రతిస్పందన అనేది. మోడీ వస్తే ఇలా నాగిని డ్యాన్స్లు వేసి భజన చేయడానికి కొన్న శ్రద్ధ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరుగుతున్న ఈ వివక్ష కష్టాల ముఖ్యంగా ఆడపిల్లల పట్ల వీళ్ళ ప్రతిస్పందన లేకపోతే దేనికండి? వీళ్ళందరూ ప్రజాస్వామ్యంలో ప్రజల మాన ప్రాణాలని రక్షించడానికి లేనప్పుడు ఈ ప్రజాప్రభుత్వం దేనికో వాళ్ళని ఒకసారి ప్రక్షాళించుకోమనండి. మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు జనసేన కావచ్చు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, కాపులకు సంబంధించి ఏం జరిగినా కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ ఈల్డ్ చేస్తారు, ఆయన ఎందుకు అటాచ్ చేస్తారు, అసలు ఆయనకి ప్రతిదీ కూడా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడతారు. సరే, నేను దానికి సమాధానం ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణ గౌరవ ముద్రగడ్ గారు కానీ, గౌరవ హరిరామ్ జోగి గారు కానీ, లేకపోతే దాసరి రాము గారు కానీ, ఉదాహరణకి మీ సామాజిక వర్గంలో పోరాట యోధులు, సామాజిక వర్గ పరిరక్షణ కోసం నిరంతరం కొవ్వొత్తుల్లో కరిగిపోతున్న వాళ్ళు, వాళ్ళకే మీరు గౌరవం ఇవ్వట్లే అంటే అధికారం లేదని. అధికారంలో ఉన్నాడు ఈయనే కదా. అంటే మీరు అనుకుంటున్నట్టు ఒక ముఖ్యమంత్రి కళ్ళగా అంటున్నారు కదా ఇలాంటి ముఖ్యమంత్రి అయిపోవాలని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేయాలా? దానికన్నా ఒక మెట్టు కిందనే కదా ఉప ముఖ్యమంత్రి అంటే. బాధ్యత ఏది? నీ సామాజిక వర్గం జరిగిన దాని మీదే నీకు కన్సర్న్ లేదు. నీ సామాజిక వర్గానికి నిరంతరం చేస్తున్న దాడులు ఎట్టించి జరుగుతున్నాయి ఆయన దగ్గర. కుల ప్రస్తావనలు మొత్తం మిగిలిన కులాలన్నిటికీ అంటగట్టి మాట్లాడుతుంటే ఎవరు తెలివి తొక్కుతాను? నీ పిఠాపురంలో వివక్షకు గురైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మీ ఆయలోనా నా ఆయలోనా ఈ ప్రభుత్వంలోనా? గతంలో బీసీ సామాజిక వర్గం నాయని బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలెవరు? ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? ఏ ఆయంలో ఇవి జరుగుతున్నాయి? దానికి ఎవరి మీద మీరు ఆపాదించి మాట్లాడుతున్నారు? ఎక్కడ బేసిక్స్ స్ట్రైక్ చేయాలి, ఎక్కడ బేసిక్స్ కరెక్ట్ చేయాలి అన్న దగ్గర వదిలేసి మొత్తం అందరి మీద బురద మకిలి పూసుకొని తిరుగుదామంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఈ కుల ప్రస్తావనలు ఎవరు ఆయనలో ఈ కుల వివక్ష జరుగుతుంది చెప్పమనండి. వాళ్ళు ఎలక్షన్స్ ప్రచారంలో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అలాంటి లీడ్ అవుతూ వస్తున్నాయి కదా. ఎవరు మాడారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాడింది మిగిలింది ఎత్తండి. ఆయన ఒకటే అన్నాడు, నా కులపోలు నాకు ఓటేరా అన్న మాట మాట్లాడినప్పుడు ఈజ్ కన్ఫైనింగ్, ఈజ్ డిఫైనింగ్ యాజ్ ఇఫ్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ అని. బట్ ఈ రోజు దాకా గౌరవ చంద్రబాబు గారు కానీ, గౌరవ కేసీఆర్ కానీ, గౌరవ రాజశేఖర రెడ్డి కానీ, గౌరవ జగన్మోహన్ రెడ్డి, ఇది చాలు. మిగిలిన పాత నాకు అనవసరం. గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ సామాజిక వర్గ పరంగా నేను ఆ ప్రతినిధిని మాట్లాడినోడు ఎవడూ లేడు ఎక్సెప్ట్ దిస్ జెంటిల్మెన్. సో ఇందువల్ల ఈ ఉపద్రవాలు అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఏదైనా జరిగితే పక్కన మీద తోసేయడానికి సిద్ధంగా ఉన్న ఈ తపేలా ఛానల్ చేస్తున్న దరిద్రానికి ఇవాళ సామాజిక వర్గాలు కుల ప్రస్తావనలు ఈరోజు వస్తున్నాయి. అంతదాకా ఎందుకు సార్? ఇవాళ పోలీసు వందనంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఎప్పుడు ఇన్సిడెంట్లు, ఎప్పుడు నెరేటివ్స్ తీసుకొస్తున్నారు అంటే మాయన గాయాలని, మానుతున్న గాయాలని ఇంకా పుండు మీద కారం జల్లుకుంటూనే తిరుగుతూ ఉంటారా? ఇదేనా ఒక సామరస్యత, ఒక సమతుల్యం, ఒక ప్రజాస్వామ్యంలో ఒక డెకరం మెయింటైన్ అవుదా? ప్రభుత్వం చేస్తున్న తీరు అనుకోవాలా, లేదంటే దీన్ని ఇలానే ఉంచి తీరు తెన్ను లేని ఇలానే కన్ఫ్యూజ్ చేసేసి ఇలానే చేసేసి కాలయాపన చేద్దాం అనుకున్నా అని అంటుంది. అదే సార్, ఎవరు ఆయనలో జరిగిందో చెప్పమన్నాడు సార్. మనందరం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టేక్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా ఇవాళ నేను ఒకటే మాట చెప్పినాను అశోక్ గారు, నా వల్ల మీ సామాజిక వర్గానికి నష్టం జరిగిన, లేదా మన ఇద్దరి వలన మీ కెమెరామన్ సామాజిక వర్గం నష్టం జరిగింది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మన. నా దగ్గర తప్పుంటే నేను ఎక్కడ నిలువరించుకోగలగాలి. లేకపోతే సమాజంలో సమాజహితం కోరిన వాళ్ళం కాదు, సమాజంలో మనకి డెకరం మెయింటైన్ చేయట్లోనే అవుతాం. మనకు హక్కు లేదు సార్. భారతదేశం ఒక లౌకిక దేశం. దీంట్లో కులాలు మతాలకు అతీతంగా రాజ్యాంగంబద్ధంగా పరమతాన్ని గౌరవించమన్నారు. పరమత స్వేచ్ఛ ఉంది. పరమతంతో విలీనవడానికి నీకు అవకాశం ఉన్న దగ్గర ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారు? ఎవరండి ఆయన చనిపోయిన ఆ ఫాస్టర్ గారి గురించి మాట్లాడుతూ ఎక్కడైనా దాని మీద కుల ప్రస్తావనతో ఏదైనా డిబేట్ జరిగిందా సార్? తపేల ఛానల్లో తప్ప. అతని చావుని ఒక సామాజిక వర్గ పరంగా, అతను కులపరంగా, అతను ఒక పెద్ద మనిషి కాబట్టి అతని మీద జరిగిన దానికి ఒక ప్రభుత్వ పరంగా ఒక ట్రాన్స్పరెంట్ వైట్ పేపర్ మీద ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర దానికి కూడా ఇవాళ కుల మతాలు చిచ్చు పెడదాం అనుకుంటే ఏం మాడుతున్నారు?
వాళ్ళు ఏం అడగలేదు, అది యాక్సిడెంటా లేదంటే హత్య, జస్ట్ అదే కదా అడిగింది. గవర్నమెంట్ ఒకసారి పోస్ట్ మార్టం చేసి దాని మీద దాంట్లో కులసి ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది, కుల చిచ్చు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాదు, మతం చిచ్చు ఎక్కడి నుంచి వచ్చింది, దాని అంతటికన్నా ముఖ్యంగా అంటే ఒక సౌభ్రాతత్వంతో భారతావనంలో కులమతాలకు అతీతంగా బతికే స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించిన 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్ నమ్మట్లేదా, కాన్స్టిట్యూషన్ మీద గౌరవం లేదా? అదైతే చాలా దారుణమైన ఇన్సిడెంట్. సరే అదైనా ఇదైనా ఇది ఎప్పుడు కూడా సొసైటీకి మంచిది కాదు. ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని పొలిటిసైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎందుకు సార్ వస్తుంది అది నాకు అర్థం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఒక సామాజిక వర్గ పరంగా ఒక సామాజిక వర్గం దాడి అన్నది కాదు కదా, వ్యక్తిగత దాడిని నువ్వు కుల మతాలకు ఎందుకు పులుతున్నావు? నీకు చట్టం ప్రకారం వాడి మీద హరిచంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు, వాడి మీద చర్య ఎందుకు తీసుకోరు? చట్టం ప్రకారం తోలు ఎందుకు తీరు వాడికి? ఫస్ట్ ఎందుకు తిరుపతి, మీకు ఉదాహరణ చెప్తాను, ఓ ముగ్గురు ఇలాంటి పనికిమాలిన పని చేస్తే కదా ఆడపిల్ల మీద జరిగినప్పుడు గౌరవ పోలీస్ వ్యవస్థ ఎలా స్పందించింది సార్? ఆ పని ఈ పనికిమాలిన ఏదో ఒక చేసి ఉంటే సభ్య సమాజం ఎలాంటి అయ్యిందును. నేను పెద్దానికి సజ్జనర్ గారు లాగా ఒక గన్ను తీసి లేపిమని నేను చెప్పట్లే. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ తిరుపతిలో చేసిన పని ఇదే ఈ పనికిమాలిన ఏదో ఒక కందుకూరులో చేసి ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డిస్క్రిప్షన్స్? మీకు ఇంకోటి చెప్తున్నా, దగ్గరలో మంగళగిరిలో ఇలాంటి చర్య రిపీట్ అవుతుంది. అతి దగ్గరలో ఒక 3 లక్షల రూపాయల లావాదేవీలో ఒక కంపెనీ, అంటే చిన్న కంపెనీ లాంటి దాన్ని వాటర్ ఏదో ఉంది టేక్ ఓవర్ చేశారు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఇదే సామాజిక వర్గాలు చిచ్చు. ఇవే కులాల మధ్య ప్రభుత్వం మాది ఎందుకు? ఈ ప్రభుత్వం మీద అన్నప్పుడు 1995 చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఇలాంటివి ఎప్పుడు లేవు సార్ 95లో. మరి ప్రభుత్వం దీని మీద రిప్రజెంట్ తొందరగా దాని కనీసం వాడిని ఏదో ఒకటి చేసి ఆ శిక్ష చేసి అంటే అరెస్ట్ చేసాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాడా? అరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటే ఎవడు మాట్లాడు మరి? అలాంటప్పుడు అలాంటి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ గురించి ఇచ్చి ప్రాణాలు తీసేశారు. మాస్క్ ఏమైనా డాక్టర్ గారి గురించి రక్తాలు తాగేస్తున్నారు కదా ఇవాళకి కూడా. దాని వెనకాల నెరేటివ్స్ ఎవరికి చక్కర్లే కదా మీకు? ఈ నెరేటివ్స్ వాళ్ళు బిల్డప్ చేయట్లేదనా? మళ్ళీ అదేంటంటే ఆ అమ్మాయి వ్యక్తిగతంగా పాపం ఆడపిల్లని తీసుకొని వస్తున్నారు. సరే దాని నుంచి కాదండి, ఆడపిల్లని తీసుకురావడం కదా, ఆడపిల్లకి జరిగిన దీని మీద కదా మాట్లాడుతున్నాం మనం. అది మాట్లాడుతున్నాం. ఆమె ఏదో మళ్ళీ దాని మీద కూడా ఒక లేనిపోని కాంట్రవర్సీని క్రియేట్ చేసే పరిస్థితికి సార్. నాకు జగన్ అన్న ఒక ఇల్లు ఇచ్చాడని సంతోషం వ్యక్తం చేసిన ఆడపిల్లనే వదలలేదు సార్ ఇల్లు. తెనాలి ఘటన పాపం అమ్మాయి గీతాంజలి కేవలం ఒక ఎవరికైనా కళ్ళ సౌధం స్వప్నం సార్. నా పేరు మీద ఒక చిన్న ఆస్తి మీ నాన్నగారు ఇస్తేనే ఎంత పొంగిపోతాం మనం. అలాగే తనకి గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన దానికి 2 ఆడపిల్లలు పెట్టుకున్న అమ్మాయి సంతోషం వ్యక్తపరిచిన దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోవాలని ఎవరు సైకోలో ఎవరు సాడిస్ట్లో ఒకసారి ప్రజలకు తెలుసుకోగలిగితే చాలు. రైట్. సరే ఇంకోటి మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గొడవ అంతా కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ప్రజెంట్ ఈ 1.5 ఇయర్లో 70% ఆఫ్ ద పబ్లిక్ సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు. ఈవెన్ నిన్న గూగుల్కి సంబంధించి కూడా నిన్న హిందూ సంస్థ ధార్మిక సంస్థలు మాట్లాడుతున్నాయి. వాటన్నిటికి కూడా సింహాచలం భూములు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక గొడవ జరుగుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం ఇక్కడ కంపెనీలు రావడం కోసం ఎన్ని ఇన్సెంటివ్లు అయినా ఎంత అయినా ఇవ్వచ్చు అనేటువంటి ఒక చర్చకు వచ్చేసిందా? ఆయన ఉంటే తెలసారు ఎందుకనో సామెతని రెగ్యులర్గా చెప్తూ ఉంటాయి. సరే ఇప్పుడు గూగుల్ది ఈ కథలు మనం మొన్న బాగానే విపులీకరించి చెప్పాం. మళ్ళా మనమాట ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్దాం. ఎందుకంటే లోకేష్ గారు ఆక్వా రంగం గురించి ఆస్ట్రేలియాలో ఎరగదీసేస్తున్నారు. ఏం గతంలో సజ్జల మీద ఇప్పుడు ఏడిచారు కదా సకల శాఖ మంత్రి అని. మీరు ఇప్పుడు ఏం సకల శాఖ చీఫ్ మినిస్టర్ అయిపోయారా? మీకు ఆక్వా రంగం మీద అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది లేదా? ఒక హెర్క్యులెన్ టాస్క్ రేపు సిఐ సమ్మిట్కి క్యాబినెట్ మంత్రులందరికీ ఒక్కొక్కడికి ఒక దేశం పంపించాం, ఒక్కొక్కడికి ఒక ఖండం పంపించాం అని ఏదైనా ఎజెండా ఉందా? ఇవాళ మీ నాన్నగారు వెళ్తున్నారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు యూఏఈ, అబుదాబి, దుబాయ్ వెళ్తున్నారు. సంతోషం. దేనికి వెళ్తున్నారు? సిఐ సమ్మిట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టమని. ప్రజలు మీకు బాగా అర్థం అవ్వాలి కదా, మనం మరీ ఉత్తరాంధ్రలో అంటే వీళ్ళకి మరీ తీసుకట్టుగా ఉంది, చాలా ఎటకారంగా ఉంది. నేను కారు కొనాలి అని అశోక్ గారు మీకు చెప్పా, సెకండ్ హ్యాండ్ కారు. లేదంటే మీరు నేను నా కారు అమ్ముతున్నాను అన్నారు. ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఏ కారు ఉందో నాకు తెలియదు. ఆ సెకండ్ హ్యాండ్ కార్ అయితే నేను కొందాం అనుకుంటున్నా. సరే సెకండ్ హ్యాండ్ కార్ మీది మర్సిడీస్ అనుకోండి, నా బడ్జెట్ పర్మిట్ చేస్తుందా లేదా? నేను ఏం కారు కొనాలో మీకు చెప్పాలి కదా. అంటే ఏంటి అన్న, నేను ఏదైనా మారుతి చిన్న కారు ఈ చిన్న బడ్జెట్లో ఇది కొందాం అనుకుంటున్నాను, అది ఏమైనా ఉంటే నాకు చెప్పన్నాను అనుకోండి, ఇది ఈజీ ఉంది. అలా కాకుండా నేను కారు కొంటాను, నేను కారు అమ్ముతాను అన్నదే కాన్సెప్ట్ అనుకోండి. జస్ట్ లైక్ సిఐ సమిట్. ఆల్రెడీ మీరు దావోస్ వెళ్ళొచ్చారు, ఉట్టి చేత్తో వచ్చారు. లండన్ వెళ్ళారు, ఉట్టి చేత్తో వచ్చారు. అమెరికా వెళ్ళారు, ఉట్టి చేత్తో వచ్చారు. ఇప్పుడు మీ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మీరేమో వెళ్తున్నారు. దేనికి? నీ అత్తనే ఇవ్వడానికి. రండి. మాకు ఇక్కడ హైటెక్ సిటీ దాటిన తర్వాత శిల్పారామం దాటితే సిఐఏ ఉంది.
మీరు వాళ్ళతో కదా ఎలా పని చేయాలా సబాష్. ఒక బ్లాంకెట్ 99 రూపాయలకే లేదా 99 పైసలకే ల్యాండ్ ఇస్తాం, లేదంటే ఫ్రీ కరెంట్. అదాని వాడి పేరు చెప్తే ఎక్కడ వాడి పవర్ స్టేషన్ నుంచి ఈ గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వాల్సి వస్తుందని ఆ పేరు దాచి గూగుల్ సెంటర్ అని అమాయకంగా మనల్ని మోసం చేస్తున్నట్టుగా. ఎందుకంటే సింహాచలం భూములు అంటే మా గజపతిరాజు గారికి గవర్నర్ పదవి ఇచ్చారు కాబట్టి ఆయన రాజకీయాలు మాడకూడదు కాబట్టి గతంలోనూ వైఎస్ఆర్సీపీ పరంగా ఆయన నోట్లో మట్టి కొట్టారని తెలిసి మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఇప్పుడు కూడా అదే మాన్సాస్ ట్రస్ట్కి వైఎస్ఆర్సీపీ బదులు తెలుగుదేశం ఒక ఇండైరెక్ట్ వెర్షన్ ఏమన్నా తెరలేపిందా? ఇది ఒక చర్చనీయాంశం అవుతుంటే ఇప్పుడు మీరు వెళ్తున్న దగ్గర మీ నియమవుతున్నాయి అంటే మీరు ఏదైతే ఇక్కడ ఫ్రీ కరెంటో లేదా ఫ్రీ ల్యాండో లేదంటే ఫ్రీ వాటరో నా ఇది సిఏఏ సమిట్లో మేము ఇచ్చే దగ్గర దీనికన్నా ముందు వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు కదా. దానికి సిఏ సమిట్కి వచ్చి ఆడికి మళ్ళీ హోటల్లో కూర్చోపెట్టి ఆడికి ఆ పప్పానాలు పెట్టి మళ్ళీ మీ సమిట్లో మీరు ప్రజెంటేషన్లు ఇచ్చి ఆడితో ఎంఓఈలు మాకెందుకు? డైరెక్ట్గా ఈ లాజిస్టిక్స్ అక్కడే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ లాజిస్టిక్స్ అక్కడ కన్విన్స్ అయ్యి ఇండియాకి వచ్చి కంపెనీ పెట్టడమే ఉంటుంది. అందుకని ఇంకేముంటుంది? మళ్ళీ ఎంఓఈ కూర్చుని 5 ఏళ్ళ తర్వాత పెడతాం 10 ఏళ్ళ తర్వాత పెడతాం అనుకోదు కదా. ప్రపంచం అంతా చైనా వాడికి అమెరికా వాడు ఎలా తిప్పలు పెడుతున్నాడో తెలుసు, ప్రపంచం అందరికీ రష్యా వాడు ఎలా తిప్పలు పెడుతున్నాడో తెలుసు, రష్యాకి మనం ఎలా బాధపడుతున్నాడో తెలుసు, మన వల్ల అమెరికా వాడు మనకెంత చోట్ల పెడుతున్నాడో తెలుసు. ఇవన్నీ తెలిసిన దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ బిజినెస్ అక్కడ చైనా, అమెరికా, రష్యా అండ్ మా అయితే యూరోప్ దేశాలు, జపాన్. ఇవే కదా సార్ పిండి తెచ్చుకునేవి మనం. మా అయితే కొరియా దేశాలు. వీటిలో పిండి తెచ్చుకోవడానికి నీ దగ్గర నియమత అవ్వడానికి నీ దగ్గర బేసిక్స్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఒక బ్లాంకెట్ పెర్మిషన్స్తో ఒకటి ప్రియాంబుల్ ఉంటే ఎంత ఈజీ. ఇది ఆల్రెడీ ఫెయిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ దావోస్, లండన్ అండ్ యాజ్ వెల్ as US అండ్ ఇప్పుడు రైట్ నౌ ఇన్ ఆస్ట్రేలియా. మళ్ళీ వాళ్ళని పిలిచి తీసుకొచ్చి పప్పనాలు పెట్టి ఇవన్నీ చేస్తుంటే మనకు అంత ఫైనాన్షియల్ సామర్థ్యం ఉందా? ఆల్రెడీ గత ప్రభుత్వం మీ దానికన్నా ఉన్న మీ ప్రభుత్వంతో 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి. వాళ్ళతో ఎక్కడైనా రీనెగోషియేషన్కి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కానీ లేదంటే గౌరవ ఐఏఎస్ ఐపీఎస్ల కమిటీ కానీ ఏమైనా ఉండి ఈ రోజు దాకా డోర్స్ ఓపెన్ చేసిన ఉదంతో కూడా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూసిన ఒక ఆర్టికల్ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 52 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కంపేర్ చేసుకుంటే 52 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అనుకుంటే. ఇప్పుడు అన్ని కంపెనీలు చూసినా కూడా అంత వాల్యూ లేదని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఎంఓయూలు చేసుకున్న వాటి గురించి చెప్తాను నేను. ఎంఓయూలు ఏమో సార్ పేపర్ గ్రౌండ్ అవ్వాలి కదా, ఈల్డ్ అవ్వాలి. అక్కడ ఉత్తరాంధ్రలో గెలిచిన మా ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పింది కదా నేను ప్రపంచ దేశాలు అందరితోనూ కలిపి 100 కోట్లు ఇన్వెస్ట్ చేయించడం నాకు ఏమీ కాదు. నెల్లిమర్ల మామూలుగా తెలిసి ఉత్తరాంధ్ర వాళ్ళు మరి ఏవి కంపెనీలు ఏవి ఉద్యోగాలు ఏమైనా అడగాలి కదా, బాధ్యత మన మీద ఉంటుంది కదా. అలా వాడు జొమాటో వాడు కోటేసుకొచ్చి ఏఐ టెక్నాలజీ గురించి చిన్నపిల్లలు చేసి గునువులు తీసి చెప్పాడు కదా. అడేడే ఎక్కడకున్నాడు ఆడపెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా చేస్తుందంటే నేను సాఫ్ట్వేర్ మీరు సాఫ్ట్వేరే, మళ్ళీ అక్కడ యూరోప్లో ఉన్న వాళ్ళని యూఎస్లో ఉన్న వాళ్ళని మనం కన్విన్స్ చేయడం ఎంతసేపు అండి. భారతదేశం ఇన్వెస్ట్మెంట్కి స్వర్గధామం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్కి, మ్యాన్ పవర్, నేచురల్ రీసోర్సెస్ ఇలాంటి దగ్గర రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో స్వర్గధామం. నేను మీరు కన్విన్స్ చేయడం కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికి ఏం కావాలి? ప్రాపర్ ఇండస్ట్రియల్ పాలసీ. ఏదైనా అడుగుతున్నాం కదా, అదే చూద్దాం. సరే కంక్లూడ్ ఇంకా చూస్తూనే ఉన్నాం సార్, చూస్తూనే ఉన్నాం ఈ అరికథలు. అక్కడ మా నెల్లిమర్ల ఎమ్మెల్యే గెలిచారు, ఇది జొమాటో వాడు కాళ్ళ దగ్గర వేసుకుని డెలివరీలు బాగానే చేస్తున్నాడు. కానీ మా కంపెనీలు మాత్రం గ్రౌండ్ అవ్వలే కదా. ఈ 16 నెలల్లో పెట్టుబడి ఎదురా అంటే వీళ్ళు చెప్పి అరికథలే తప్ప వాస్తవం అయితే శూన్యం. ఒక పిఎఫ్ అకౌంట్ లేదు. నేను కదా మా మిత్రుడు శ్రవణే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు తీసుకొచ్చాడు. గత 6 నెలలు బట్టి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఒక రిజిస్టర్ కాలే, నేను క్లాస్ వెరిఫై చేశాను. పిఎఫ్ఎఫ్ అకౌంట్ ఒకటి కొత్తది ఓపెన్ అవ్వలే, యాడ్ నుంచి తెచ్చారు వీళ్ళు. రైట్. ఇది ఉద్యోగులకు సంబంధించి ఏమైనా మాట్లాడిన ప్రసాద్ గారు, పాపం వాళ్ళకి డిఏలు రావట్లేదని చెప్పేసి మీ ప్రభుత్వాలు మార్చుకుంటూ కూర్చుంటారు. మీకు అదే మీరు 5 ఏళ్ళు ప్రణాళిక వేసుకుని ప్రభుత్వాలు మార్చుకుని కూర్చోండి. మీకు డిఏలు టీఏలు ప్రభుత్వం మార్చామని మేసాలు తిప్పుకొని తిరగడం మీ పని మీరు చేయండి. రాబాయ్ కడుపు కానం తింటారా, గడి తింటారా? డైరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పుడున్న సచివాలయంలో ఒళ్ళొంక 50 టవర్లు కడతాం. ఆఫ్టర్ ఆల్ ఇంకో 2 లక్షల స్క్వేర్ ఫీట్ తెలంగాణకి బాధ్యత లేదా? నేను కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులకే కదా. ఎందుకు ఈ డబ్బులు ఇలా తగలెడుతున్నారు? ఆ సిఆర్డీలు ఎక్కడి నుంచి పోయినాడు అక్కడ కూర్చొని ఉన్నారు కదా. ఈ బిల్డింగ్ ఇలా కట్టాం, పాస్ సిఆర్డీ కళ్యాణ మండపం ఇస్తాం. మాకేంది సార్ ఈ దరిద్రం అంతా? వీళ్ళ నోరు పెకలంతనమే. మా భాస్కర్ గారు ఒకప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు 1 మెగావాట్కి ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారంటే నోరు మూసుకుని పోయారు ఫ్యాకర్ వాళ్ళు, గరుడు ఫ్యాకర్ వాళ్ళు. తెలుసా? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదండి. ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది 2 నుంచి 4 ఎంప్లాయ్మెంట్ 1 మెగావాట్ క్రియేట్ అవుతుందని. ఇలాంటి విషయాల్లో నాదా మీద చీఫ్ సెక్రటరీదా బాధ్యత? రెవెన్యూ సెక్రటరీకి బాధ్యత లేదు. ల్యాండ్ అలకేట్ చేసి మనం అంటే ఇటు తప్పట్లు కొట్టుకుని అలకేట్ చేయకపోతే చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా?
వాళ్ళ దగ్గర నుంచి ప్రజల హితం కోరుతూ సార్ సంక్షేమం గత ప్రభుత్వం ఎంత తగలెట్టింది, దానికన్నా ముందు మీరు ఎంత తగలెట్టారు, ఈ రెండింటి కంపారిజన్లో ప్రజలకి ఇది ఇంత వెళ్ళాలి, ఎందుకు వెళ్ళట్లేదు, మాకు రావాల్సిన 6 బుల్లెట్లు వీళ్ళు దించేస్తామని దిగలేదు కదా, మాకు రాని వీడికి డిఏ ఎందుకు ఇవ్వాలి? అంటే సామాన్య ప్రజలకు బొంగేం కదా, సామాన్య ప్రజలు మేము తిప్పలు పడుతున్నాం, మాకు తిప్పలు తీర్చవలసిన వాడు మేము అనుకున్న ప్రభుత్వం వాడు గాలికి వదిలేశాడు, మేము కడుతున్న ట్యాక్సులతో జీతాలు తీసుకుని మీరు గాలికి వదిలేస్తే మీకు మాత్రం డిఎల్టీఎల్ ఇవ్వాలా? చెప్పనండి సార్, ఎడికైనా ధరలు పెరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తుంది, మరి మాకు ధరలు పెరిగితే దిక్కవాడు అడిగినోడు వాడు. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు సైలెంట్గా పనిచేయండి అంటున్నారు. సైలెంట్గా పని చేయకపోతే రాజీనామా చేసి పంపనండి. ఏమి ఒక చీఫ్ సెక్రటరీ గారి కానీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డిసెంట్ నోట్ రాయరా? ఈ ప్రభుత్వం చేస్తున్న పనికిమాలిన పని అని బయటకు వచ్చి ప్రవర్తనలు చెప్తారు కదా, వీళ్ళందరినీ భరిస్తున్నాం కదా మనం మార్కెట్లో. ఉద్యోగ సంఘాలు కలకల ఏంటి స్టార్చ్ పెట్టి మరి కద్దర్లు వేసుకునేలాగా చూడు, రోబోలు నడిచినట్టు నడిచుకెళ్ళి ఎమ్మెల్సీలు అయిపోయారు కదా. ఎవడరా మీకు ఎమ్మెల్సీలు చేసిందని అడిగినోడు ఎవడన్నాడా? రాజకీయ దృక్పథం కాకుండా సేవా తత్పరత, ఎంప్లాయీస్ కోసం నిరాదీక్షి చచ్చినోడు ఎవడన్నాడే? చూద్దాం, చూద్దాం, ఇలా చూస్తూనే ఉన్నాం జరుగుబాటు. ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మేము తలుచుకుంటే ప్రభుత్వం మారిపోద్ది కదా. ఆడు మారితే నీడు మారితే సంకనాకండి ఇప్పుడు వెళ్ళి ఎందులో పడి. ఎంప్లాయీస్ పరిస్థితి దారుణంగా ఉంది, మీరు ఇంకా వాళ్ళని ఇంకా అలానే ఉంటది ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండాలి, అదే కోరుకుంటున్నాను నేను. వీళ్ళు ప్రభుత్వాలు మారుస్తారు కదా సార్, మిషన్ నొక్కుతారు కదా వీళ్ళే, మిషన్ నొక్కి వీళ్ళే ఉన్నటువంటి వ్యక్తులు సార్. వాళ్ళు అయ్యా మాకు తెలదా, వాళ్ళు కూడా ఓటు హక్కు ఉంటుంది, వినియోగించుకున్నారు. నాది కూడా అడే వినియోగిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, అలా కదండి, జాగ్రత్తగా వినండి. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి మీరు ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చారు, నేను ఒక ముష్టి వల్ల వెళ్ళి నేను కూడా కొనుక్కున్నా, నేను దాన్ని 10 రూపాయలకే కొంటున్నాను, మీరు 10 రూపాయలే కొన్నారు. ఒక వారం రోజులు లేదా నెలలకి అది 15 రూపాయలు అయింది, నేను 15 రూపాయలకు కొన్నా. నీకు 15 రూపాయలు అయిపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిఏ అనౌన్స్ చేస్తుందా? మేమేం చేసామని డిఏ ఎవడు మాకు ఇస్తాడు? నీకైతే డిఏ ఇవ్వకపోతే హొక్కట ఏమో అంటే నీకు తెలియట్లేదా బాధ? ఇప్పుడు వాళ్ళేమో ఏం చెప్తున్నారు, కనీసం మాకు 32,000 కోట్ల రూపాయల బకాయిలు మిగిలిపోయినాయి, వాటి డిఎల్ పక్కన పెట్టేసేయండి, వాటిని తీర్చట్లేదు, ఇన్సూరెన్స్లు రావట్లేదు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వాల్సిన నీకు ఇన్సూరెన్స్ రావట్లే కదా, ఇవన్నీ బాబు నీకు ఇన్సూరెన్స్ రావట్లే కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉన్నాడు కదా, ఆరోగ్యశ్రీ బిల్లు ఎందుకు ఇవ్వట్లేదని వీళ్ళు ఎందుకు అడగట్లే? ఆరోగ్యశ్రీ బిల్లు ఉన్నాయి కదా సార్, సామాన్యం వాడు చచ్చిపోతున్నాడు సార్, నా డిపార్ట్మెంట్లో నాకు డిఏ రావాలి, నా ఇన్సూరెన్స్ రావాలి, నేను ఉద్యమం చేసేస్తున్నావు కదా, మరొక ప్రజలు చస్తున్నారు కదా, దానికి నీ బాధ్యత ఏదరా? వీళ్ళు కత్తర చొక్కాగా లేరే పిల్లల్ని ఆమరణ చేసి చావమనండి వాళ్ళ కోసం, ప్రజల కోసం. ప్రభుత్వంతో వెళ్ళేట ఓ డైలాగ్ ఓపెన్ చేస్తేట ఎంత కష్టం ఉందో మీకు తెలియదా అంటే, ఎరా ఇన్ని సంక్షేమాలు అనౌన్స్ చేసినప్పుడు కష్టమేటో మాకు తెలియలేదా? ఎందుకు అనౌన్స్ చేస్తాను ప్రజల తరఫున అడిగిన వాడు ఉన్నాడు. మా అయితే ఏమో జిఏడికి అటాచ్ చేస్తారు, మా అయితే ఇంకటి చేస్తారు డీజీపీ ఆఫీస్లో కూర్చోబెడతారు, లేదంటే ఉద్యోగ విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ ప్రభుత్వం రాగానే నువ్వు నాగిరి డ్యాన్స్ నీకు దగ్గర ఒరిజినల్ ఉంటుంది కదా, సీడీ తీసి వేసావంటే అమ్మమ్మ ఈడు అపర మేధావి, నా కోసం ఈడు ఎంత తప్పలపడ్డాడు వెనక్కి లటక్కని శంకనెత్తేస్తారు కదా. మన మా సీనాన్ని అలాగెత్తారు కదా లోపలికి. సరే ఏం కష్టంగా ఉందా? లేదు, ఇన్సూరెన్స్ రాలేదా? మరి మాకు ఆరోగ్యశ్రీ అంటే ఈక్వల్ ఇన్సూరెన్సే కదా. సరే వాళ్ళకి అది దీని గురించి ఆరోగ్య శాఖలో ఎవడన్నా మాట్లాడా? అప్పుడు నేను మాడుతున్నాడు గురించి, అరే నీకు కూడా కష్టం ఉందిరా, రేట్లు పెరిగి నీకు డిఏ రావాలరా, నీకు ఇన్సూరెన్స్ రావాలా, ఆడు మాట్లాడ్డా? ఆడికి బాధ్యత లేదు, అప్పనంగా నేను కట్టిన ట్యాక్స్ జీతాలు ఎత్తున్నాడు కదా, నీకు నాకు దిక్కులే, జీతం వస్తుందో లేదు, వాడికి అది డంకా పలస్. కంపల్సరీ 1వ తారీఖు కల్లా జీతాలు రావాల్సిందే. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.